హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడు ములక్కాయ కర్రీ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా, అయితే కొంతమంది నీకు దండం తల్లి మాకు వద్దన్నారు. సో వాళ్ళ కోసమే స్పెషల్గా చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. ములక్కాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటాలు. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ కరివేపాకు తీసుకొస్తే కొనుక్కొచ్చావా అని అడిగేది, ఎందుకంటే కొంచెమే కోసుకొచ్చేదాన్ని. సో నేను అనుకోలేదు ఒకరోజు నేను ఇలా కొనుక్కోవాల్సి వస్తుందని. సో ఈ కరివేపాకు 100 రూపీస్. సో మేము వెయ్యాలా వద్దా అనుకుంటా వేస్తాం కర్రీస్లో. సో ఇది చాలా ఆచితూచి వేయాలన్నమాట. ఇంతే ఇంగ్రీడియంట్స్. సో మనం కర్రీలోకి వెళ్ళిపోదామా? లాస్ట్ టైం కర్రీ చేసినప్పుడు బాగా వచ్చింది కదా, సో నేను ఇదే యూస్ చేశాను. సో అంతే టేస్టీగా రావాలని మళ్ళీ ఆ రెండే యూస్ చేస్తున్నాను. సో కర్రీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ కాగింది, సో నేనైతే జీలకర్ర వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా వేసుకోండి కర్రీస్లో. ఆనియన్స్ వేసేసుకుందాం. మిర్చీస్ కూడా, కరివేపాకు కూడా వేసేద్దాం. 2 రెబ్బలు వేస్తున్నా. మీరు నా ఆమ్లెట్ వీడియో మనసులో పెట్టుకొని కర్రీస్ చెయ్యొద్దు అని అనటం కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా చేసేదాన్ని, కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే చేస్తున్నాను. ఈటబుల్ అనమాట, తినొచ్చు. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి, ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. మా ఇంట్లో వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటారు, నా కూతురైనా చేసేది కర్రీస్ అని. సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. మీరు కూడా తక్కువ తినండి సాల్ట్. సో నేను ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి కారం 1 స్పూన్ వేస్తున్నా. అమ్మో ఎక్కువే కొద్దాం. సో నన్ను ఎక్కువ ఏమని కామెంట్ చేస్తారంటే, మా మమ్మీ వాళ్ళు పసుపు ఎందుకు అంత వేస్తున్నావు అంటారు. అసలు నేను పసుపు ఇంతే వేస్తాను కర్రీస్లో, కానీ అది అలా కనిపిస్తుంది. అంటే బేసిక్గా నేను కారం ఎక్కువ వేయను, అందుకే మేబీ అలా కనిపిస్తుందేమో. సో ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ములక్కాయలు, నా ఫేవరెట్ అనమాట ములక్కాయ కర్రీ, నాకు ఎందుకు చాలా ఇష్టం. వేసేద్దాం. చికెన్ కర్రీయా ములక్కాయ అంటే నేను ములక్కాయకే వెళ్తాను. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. సో వద్దు అన్న వాళ్ళకి నేను ఒకటి చెప్తాను, ఇలానే ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ సో. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే, ఎవరైనా ట్రై చేస్తే కింద కమెంట్ చేయండి. సో ఇంక మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే, లైక్ హోమ్ టూర్ కావాలన్నా, లేకపోతే ఇక్కడ ప్రైజెస్ తెలుసుకోవాలన్నా కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి వీడియో చేస్తాను. సో ఇది మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. హాఫ్ వాటర్ పోస్తున్నా, ఎందుకంటే ములక్కాయలు ఉడకాలి కదా. దీన్ని కొంచెం పెట్టేసి నేను ఇదివరకే కర్రీ ఎలా చేసేదాన్ని అంటే, ములక్కాయలు వేసేసి వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసేదాన్ని. కానీ నాకు టేస్టీగానే అనిపించేది, పక్కన తినలేకపోయేవాళ్ళు. చూసారా కర్రీ ఎంత బాగుందో. అదేంటో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను వంట వండితే ఖచ్చితంగా 2 to 3 hours పడుతుంది. ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. సో ఏమంటారంటే, నీ వంట తినాలంటే మేము ఆల్రెడీ తినేసి సెకండ్ టైం వెయిట్ చేయాలి, అప్పటికి కూడా అవ్వదు నీ కర్రీ అని నన్ను ఏడిపిస్తూ ఉంటారు.
కానీ ఎందుకో నాకు అర్థం కాదు. పోనీ యూట్యూబ్లో చూసినప్పుడైతే ఒకసారి అయితే నేను ఫిష్ కర్రీ 5 hours చేశాను. మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4కి అయ్యింది ఫిష్ కర్రీ. అప్పుడు యూట్యూబ్లో చూసి చేశాను. సో ఇంకా ఫైనల్కి వచ్చేసింది. ఎగ్ కూడా వేసేస్తున్నాను నేను. ఇంకా ఎగ్ వేసి ఒక 10 minutes అలా ఉడకనిద్దాం. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. సో మళ్ళీ ఒకసారి ఉప్పు చూద్దాం. ఇప్పుడు ఎక్కువైంది. కొన్ని వాటర్ తీసుకొస్తా. సో కొన్ని వాటర్ పోస్తున్నా. సో అయిపోయింది. ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నా. స్టార్టా గాయస్, ఇదిగోండి కర్రీ ఫైనల్గా ఇలా వచ్చింది. సో తినే టైం అయిందనమాట. తినేద్దాం. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో బాయ్ గాయస్.